దేవుని మందిరానికి వెళుతున్నామని చెప్పుకొని, దేవుని ఆరాధించడానికి వెళుతున్నామని చెప్పుకున్న మనము, దేవుని జీవమగల దేవుణ్ణి ఆరాధిస్తున్నామని చెప్పుకుంటున్న మనము ఎంత అందంగా నడవాలి. హల్లెలూయా. ఎంత అందముగా మనం ప్రవర్తించాలి, ఎంత అందముగా మనం నడుచుకోవాలి, అంటే ఎంత ఆత్మీయముగా మనము నడవలసి ఉంది, ఎంత ఆత్మీయంగా మనము జీవించవలసి ఉంది. ఎంత ఆత్మీయంగా మనం నడుచుకుంటూ ఉంటామో అంత దేవుని మహింపరిచే వారిగా ఉండగలుగుతాం, దేవునికి ఘనత తీసుకొచ్చేవారిగా ఉండగలుగుతాం. అందుకనే మిమ్మల్ని బట్టే అన్యజనుల ఎదుట నా నామం ఏం చేయబడుతుంది అన్నాడు ఆయన, దూషించబడుతుంది అంటున్నాడు. అంటే అన్యజనుల ఎదుట ఆయన నామము ఘనపరచబడేటట్టుగా మనము జీవించడానికి పరిశుద్ధాత్ముడు కృప చూపిస్తాడు. పరిశుద్ధాత్ముడే తన కృపతో నింపుతాడు, పరిశుద్ధాత్ముడే తన కృపతో మనల్ని నింపుతాడు, బలపరుస్తూ ఉంటాడు, సహాయం చేస్తూ ఉంటాడు.